Hi aspirants, welcome to Daily Aspirants World 26th August 2026 most important updates. CGL UPSC బ్యాంకింగ్ రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆగస్ట్ 2026 లో నీతి ఆయోగ్ రీఇమేజింగ్ స్కిల్స్ ఫర్ వికసిత్ భారత్ 2047 అనే నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం 15 ఏళ్ల నుండి 29 ఏళ్ల వయసు వారిలో సుమారు 8.7 కోట్ల యువత చదువులో, ఉద్యోగంలో లేదా శిక్షణలో లేరు. భారత యువతను 5 వర్గాలుగా విభజించారు: పాఠశాల, ఉన్నత విద్య, ఉద్యోగం, నీట్, యువత మరియు మహిళలు. కేవలం 8.25% పట్టభద్రులు తమ అర్హతలకు సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్నారు అని నివేదిక చెబుతోంది. 2014 నుండి 2015 7.67 కోట్ల మందికి శిక్షణ ఇచ్చినప్పటికీ వృత్తి విద్య పాఠశాలలో తక్కువగా ఉంది. ఆగస్టు 2026 లో ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ జెనిసిస్ ఈఏఆర్ కోహర్ట్ 3.0ను ప్రారంభించింది. ఈ పథకం టెక్నాలజీ ఆధారిత ఆలోచనలను వ్యాపారాలుగా మార్చే యువ ఉద్యమాలను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఇది కోయంబత్తూరులోని రేతినం గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జెనిసిస్ నెక్స్ట్ జెన్ స్టార్టప్ సమ్మిట్లో ప్రారంభించబడింది. కోహర్ట్ 3లో ఏఐ, ఎంఎల్, ఐఓటీ, సెమీకండక్టర్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఉత్పత్తి సాంకేతికతలపై దృష్టి సారించారు. ఎంపిక చేసిన ఆవిష్కర్తలకు జెనిసిస్ ఇంక్యుబేటర్ల ద్వారా గరిష్టంగా 10 లక్షల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఆగస్టు 2026 లో పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు 1800 కిలోమీటర్ల కొత్త ఎల్పీజీ పైప్లైన్ అభివృద్ధికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టులకు 7,000 కోట్ల మొత్తం మదుపు ఉండగా దేశ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలపరచడమే లక్ష్యం. 3 పైప్లైన్ ప్రాజెక్టులు గెయిల్ లిమిటెడ్ ద్వారా అమలు చేయబడతాయి. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఎల్పీజీ నెట్వర్క్ను 7,700 కిలోమీటర్ల నుండి 9,500 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నాయి. విస్తరించిన నెట్వర్క్ రవాణా ఖర్చులు, రోడ్డు రద్దీ మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. 2026 లో కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా డాక్ సేవ మరియు డాక్ మిత్ర యాప్లను ప్రారంభించారు. ఈ యాప్లు భారత్ డాక్ డిజిటల్ సేవలను ఆధునీకరించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో సులభతరం చేయడానికి రూపొందించబడ్డాయి. డాక్ మిత్ర యాప్ 1.4 లక్షల బ్రాంచ్ పోస్టుల ఆఫీసుల కోసం ఒక ఏకీకృత ఆపరేషనల్ సిస్టమ్ ఉంది. డాక్ సేవ యాప్ ట్రాకింగ్, బుకింగ్, ఫిర్యాదులు, పిన్ కోడ్లో కేటర్ వంటి సేవలను 23 భాషల్లో అందిస్తుంది. ఈ ప్రారంభం భారత్ డాక్ సేవలను పౌర కేంద్రీకృత మరియు డిజిటల్ భారత్ దిశగా మారుస్తుంది. ఆగస్టు 2026 లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ మరియు ఫార్మిక్సెల్ మధ్య ఔషధ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎంఓయూపై సంతకం చేశారు. ఈ ఒప్పందం నార్కోటిక్ మందులు మరియు నియంత్రిత రసాయనాల తప్పుదారి మళ్లింపును నివారించడమే లక్ష్యం. సిబిఎన్ మరియు ఫార్మిక్సెల్ ఎగుమతిదారుల అనుసరణను మెరుగుపరచడానికి స్వచ్ఛంద ప్రవర్తన కోడ్ రూపొందించనున్నాయి. ఈ భాగస్వామ్యం సిడిఎస్కో మరియు కస్టమ్స్ వంటి సంస్థలతో సమన్వయం చేసి వర్క్షాప్లు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ ఎంఓయు భారత ఔషధ రంగాన్ని ప్రపంచ స్థాయిలో బలపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. యూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి పునాది వేసింది. ఆగస్టు 25, 2026 నాటికి యూపీఐ తన 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది తక్షణ చెల్లింపు వ్యవస్థ. 2 బ్యాంకు ఖాతాల మధ్య వెంటనే డబ్బు బదిలీ చేయగలదు. 2025 నుండి 2026 ఆర్థిక సంవత్సరంలో భారత డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 84%కు చేరింది. లావాదేవీలు 1.78 కోట్ల నుండి 24,162 కోట్లకు, విలువ 0.07 లక్షల కోట్ల నుండి 314 లక్షల కోట్లకు పెరిగాయి. సిటీ గ్రూప్ మరియు యాక్సిస్ బ్యాంక్ కలిసి ఎన్ఆర్ఐల కోసం కొత్త పెట్టుబడి భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా ఎన్ఆర్ఐలు ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి సులభంగా రుణం పొందగలరు. యాక్సిస్ బ్యాంక్ 6.40% వరకు వడ్డీ రేట్లు అందిస్తుంది. సిటీ గ్రూప్ విదేశీ కార్యకలాపాల ద్వారా ఫైనాన్సింగ్ అందిస్తుంది. జూన్ 2026 లో బ్యాంకులు ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్వాప్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ భాగస్వామ్యం భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహాలను పెంచి రిజర్వులను బలోపేతం చేస్తుంది. కాజియా లిజ్మేజో కేరళకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని మిస్ యూనివర్స్ ఇండియా 2026 టైటిల్ను గెలుచుకుంది. ఆమె కేరళ రాష్ట్రం నుండి ఈ టైటిల్ గెలుచుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఈ పోటీని గ్లామ్నాట్ గ్రూప్ జైపూర్లో నిర్వహించింది. మొత్తం 53 మంది పోటీదారులు పాల్గొన్నారు. విజయం తర్వాత ఆమె నవంబర్ 2026లో ప్యూర్టో రికోలో జరిగే 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించనుంది. జ్యూరీ ప్యానెల్కు సుష్మితా సేన్ నాయకత్వం వహించగా ఊర్వశి రౌటెలా మరియు సెలీనా జైట్లీ కూడా సభ్యులుగా ఉన్నారు. టీసీఎస్ పోర్షే సంస్థకు చెందిన ఐటీ విభాగం ఎంహెచ్పిను 320 మిలియన్ యూరోస్కు కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు 5 సంవత్సరాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగం. దీని విలువ 1.25 బిలియన్ యూరోస్. ఏఐ మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయడమే లక్ష్యం. టీసీఎస్ ఎంహెచ్పిలో 100% వాటాను పొందుతుంది. జర్మనీ, రొమేనియా, యూకే, యూఎస్ఏ,
ఇండియా, మెక్సికోలో తన గ్లోబల్ ఉనికిని బలోపేతం చేస్తుంది. భాగస్వామ్యంలో ఏఐ మొబిలిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయబడుతుంది. ఇది ఇంజనీరింగ్, తయారీ, ఆపరేషన్స్, కస్టమర్ అనుభవాల్లో ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేస్తుంది. ఈ కొనుగోలు యూరోపియన్ యూనియన్ మరియు జర్మనీ నియంత్రణ సంస్థల ఆమోదం పొందాల్సి ఉంది. అమేథీ, ఉత్తరప్రదేశ్లోని ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 100% స్వదేశీ AK-203 షేర్ అసాల్ట్ రైఫిల్ను విజయవంతంగా పరీక్షించింది. ఈ రైఫిల్ పూర్తిగా భారతీయ భాగాలు మరియు పదార్థాలతో తయారు చేయబడింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి పెద్ద అడుగు. AK-203 రైఫిల్ 7.62 x 39 mm కార్డిడ్స్తో పనిచేస్తుంది. నిమిషానికి సుమారు 700 రౌండ్లు కాల్చగలదు. 800 మీటర్ల పరిధి కలిగి ఉంది. ఇది ఇన్సాస్ రైఫిల్స్కు ప్రత్యామ్నాయంగా భారత సైన్యానికి ఇవ్వబడుతుంది. సెప్టెంబర్ 2026లో ట్రయల్స్ ప్రారంభమవుతాయి. 5,200 కోట్ల ఒప్పందం ప్రకారం మొత్తం 6,01,427 రైఫిల్స్ సరఫరా చేయబడతాయి. 2030 నాటికి పూర్తి చేయబడతాయి. అమెరికా నేవీ కొత్త తరం AIM-424 మిసైల్ దీర్ఘదూర వాయు క్షిపణిని ఆవిష్కరించింది. ఈ మిసైల్ను రేథియాన్ సంస్థ అభివృద్ధి చేసింది. దీని పరిధి 463 కిలోమీటర్లు. ఇది 2 దశల ఘన ఇంధన రాకెట్ మోటార్తో పనిచేస్తుంది. అధిక వేగం మరియు దీర్ఘదూర దాడి సామర్థ్యాన్ని కలిగి ఉంది. F-35, F-22 మరియు FA-18 సూపర్ హార్నెట్ వంటి స్టెల్త్ యుద్ధ విమానాల్లో ఉపయోగించడానికి రూపొందించబడింది. ఈ మిసైల్ శత్రు విమానాలు, ట్యాంకర్లు మరియు బాంబర్లను ముందుగానే లక్ష్యంగా చేసుకుని ఫస్ట్ లుక్ ఫస్ట్ కిల్ ప్రయోజనం అందిస్తుంది. భారత క్రికెటర్ కరణ్ శర్మ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన చివరి మ్యాచ్ ఉత్తరప్రదేశ్లోని T20 లీగ్ సీజన్ 4లో ఆడారు. 38 ఏళ్ల వయసులో తన 2 దశాబ్దాల కెరీర్కు ముగింపు పలికారు. 2007లో రైల్వేస్ తరపున ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసి దేశీయ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శనతో గుర్తింపు పొందారు. ఆయన 1 టెస్ట్, 2 ODI, 1 T20 మ్యాచ్ ఆడారు. మొత్తం 270 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 153 లిస్ట్ ఏ, 168 T20 వికెట్లు సాధించారు. IPLలో 4 టైటిళ్లు గెలిచారు. SRH, MI, CSK 3 వేర్వేరు జట్లతో అరుదైన విజయాలు సాధించారు. ప్రభుత్వం ఆగస్టు 2026లో విదేశ్ శిక్షాభృతి స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా SC/ST విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక సహాయం పొందుతారు. ఎంపికైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం 25 లక్షల వరకు ట్యూషన్ ఫీజులు, జీవన ఖర్చులు, ప్రయాణ వ్యయాలు అందిస్తారు. QS ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో చదివే 50 మంది విద్యార్థులను ప్రతి సంవత్సరం ఎంపిక చేస్తారు. ఈ పథకం LKG నుండి PG వరకు ఉచిత విద్యా విధానానికి అనుసంధానంగా అమలు చేయబడుతుంది. ఆగస్టు 2026లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు జపాన్ యామనాషి ప్రీఫెక్చర్ 5 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు నైపుణ్యాలు, శక్తి, పర్యాటకం, పరిశ్రమ, సాంస్కృతిక సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించబడ్డాయి. యామనాషి గవర్నర్ కోటారో నాగసాకి UPలోని MSME రంగానికి 600 కోట్ల పెట్టుబడి ప్రకటించారు. 2 ప్రభుత్వాలు జపనీస్ భాషా శిక్షణ, బౌద్ధ పర్యాటకం మరియు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు స్థాపనపై దృష్టి పెట్టాయి. ఈ భాగస్వామ్యం భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 27th ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.